నెక్స్ట్ క్వశ్చన్. ద కరెక్ట్ రిలేషన్ బిట్వీన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ జీ ఈజ్. ఈ క్రింది మనలో గురుత్వ త్వరణం మరియు విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకంల మధ్య సరైన సంబంధం. ఇది ఏపీ టీజీటీపీఎస్ ఫిజికల్ సైన్స్ 2025 అడిగిన క్వశ్చన్. మనకు న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమం తెలుసుంటే ఈ రిలేషన్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఎంఎం బై డి స్క్వేర్ కదా. న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమం ఏవైనా రెండు గ్రహాల మధ్య ఆకర్షణ బలాన్ని మనకి డిఫైన్ చేస్తుంది. ఇది క్యాపిటల్ ఏం, ఇది స్మాల్ ఏం అయితే కనుక దీంట్లో ఉండే ఫోర్స్ అనేది మనకి ఏ రకంగా ఉంటుంది, ఆకర్షణ లేదా వికర్షణ బలం అంటే ఈ రకంగా ఉంటుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ ఎంఎం బై డి స్క్వేర్. నెక్స్ట్ బలాన్ని నిర్వచిస్తే కనుక మనకు తెలిసి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఇక్కడ జీగా తీసుకుంటాం, నాట్ ఎం ఇంటూ ఏ. ఇక్కడ ఎం ఇంటూ ఏ కాదు, ఎం ఇంటూ జీగా తీసుకుంటున్నాం. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఎం ఇంటూ జీ ఈజ్ ఈక్వల్ టు జీ ఎంఎం బై టీ స్క్వేర్. ఇక్కడ ఎం క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది ఏంటి? సో జీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ ఇంటూ ఎం బై డి స్క్వేర్, లేదా దీని ఏం రాయొచ్చు, జీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ జీడీ స్క్వేర్ బై క్యాపిటల్ ఎం. సో ఇది ఈ రెండింటి మధ్య సంబంధాన్ని తెలుపుతుంది. ఇది ఆప్షన్స్లో చూడండి ఎందులో ఉంది ఇది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ది రైట్ ఆన్సర్.